వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాహస సింహాచలం. ఏంది పెడతావు? ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. వీడియో ఇప్పుడే స్టార్ట్ చేసేసాను. టైం వచ్చేసైతే 9 అవుతున్నది. సో మా పిల్లలు అయితే అన్నం తినబెట్టాలి. తిన్నుర్రా గాడుదులారు అంటే అన్నం తిన అంటున్నారు. సో వీనికైతే 3 వీడియోస్ కావాలంట. అందుకనేసి అయితే ఎగదా సంపాదిస్తున్నాడు అన్నట్టు. సో పాలు పెట్టేసా, పాలు వేడైపోతున్నాయి. పప్పు అయితే వండేసాను, పాలకూర పప్పు వండేసా అండ్ రైస్ కూడా పెట్టేసాను అన్నమాట. ఎప్పుడైతే తినేసి బజ్జుకోవడమే. ఇది ఒక్క పని అయిపోయింది అని అంటే పెద్ద పని అయిపోతుంది. సో ఇవాళ మా ఆయన అయితే చాలా లేట్గా వస్తున్నాడు. 11 అవుతుందో 12 అవుతుందో ఏంది పెడతా, 11 అవుతుందో 12 అవుతుందో అనేసి అన్నాడు. సో అందుకనేసి పిల్లల్ని తినబెట్టేసి అయితే నేనైతే పడుకోవాలన్నట్టు. సో ఈవినింగ్ పూజ చేసేసాను. మార్నింగ్ పూజ చేయలేదు, ఈవినింగ్ పూజ చేసేసి వీళ్ళు లంగా తయారైపోయారు. ఎందుకు అంటే నేను మ్యూట్ పెడితే పెట్టలేరంట, చూస్తూనే ఉంటారంట. నేను వీడియోలో తీసుకునేది ఇప్పుడు అప్పుడు అంటే అది కూడా విన్నారు. మా అష్టగారికి అయితే 24/7 ఇదే ఆట అన్నట్టు. ఇంకో పనే ఉండదు. ఎందుకంటే చదువుకోవట్లే, బొమ్మలు వేస్తా అనుకుంటే బొమ్మలు వేస్తున్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మాస్టర్ గారి మీద చాలా రన్ అయిపోతుంది మాకు స్టడీ పరంగా. చూడాలి ఏమవుతుందో. దేవుడి దయ వల్ల ఈ మంత్ ఎండింగ్ వరకు మాకు ట్రాన్స్ఫర్ అయిపోయింది అనుకోండి. మాస్టర్ గారిని ఎక్కడో ఒక తీసుకుపోయి జాయిన్ చేద్దామని ఫిక్స్ అయిపోతున్నాం. కొంచెం ఇప్పటికే 2 months అయిపోయింది. ఈ మంత్ మధ్యలో అన్న ఎండికో అన్న ట్రాన్స్ఫర్ అయితే స్కూల్ జాయిన్ చేయించవచ్చు అని. మాకు ఇక్కడ ఇబ్బంది కాదు, మాస్టర్ అంతా చాలా ఇబ్బంది అనిపిస్తున్నది. పాపం వాడు స్టడీ బాగా లాస్ అయిపోతున్నాడు. ఇంటికి ఉండేసరికి బిల్లి తయారవుతున్నాడు అట్లా అన్నట్టు. సో వీడియో అయితే ఇలానే కంటిన్యూ అవుతుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూనే ఉంటుంది. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో వస్తే మాత్రం చిన్న లైక్ ఇచ్చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. ప్లీజ్ లైక్ అయితే ఇచ్చేసుకోండి. సో చాయ్ టైం అయితే అయిపోయింది. తెలిసిందే కదా, మనం చాయ్ పెట్టుకోకపోతే మన మైండ్ అయితే అస్సలు పనిచేయదని. అందుకనేసే చాయ్ అయితే పెట్టేశాను. ఇక మా హస్బెండ్ కూడా వచ్చేస్తున్నాను, చాయ్ తాగేసి వెళ్ళిపోతా అని చెప్తే నేనైతే చాయ్ అయితే పెట్టేశాను. ఇక చాయ్ తాగేస్తాను వెళ్ళిపోయాకైతే నేనైతే ఇక ఏంటిది అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొచ్చి వారం రోజులు అయింది. అవి తొక్క ఒక అల్లానికే తీసానండి. ఎందుకంటే వెల్లుల్లి చాలా చిన్నగా ఉన్నాయి. సో ఎందుకులే అన్నట్టుగా డైలీ వాడుకుంటాం కదా, వాటిని ఎందుకు తొక్క తీయడము. మా అంటే 15 days వస్తాయి కావచ్చు, ఆ టైం వరకు ఏం ఖరాబ్ అవుతుందిలే అనేసి నేనైతే అలానే పట్టేస్తున్నాను. అప్పటికి అల్లం అయితే పొట్టు తీసి 3 days అయిపోయి వాటి కట్ చేసి పెట్టాను. ఎండి తండి అవి ఎంత చిన్నగా అయినాయి అంటే అవంతా చిన్నగా అయిపోయినాయి. ఇక ఎట్టకేలకు ఇవాళ చేయాల్సిందే అనేసి ఫిక్స్ అయిపోయేదే గ్రైండర్ పడుతున్నాను. నిన్న సోమవారం కదా, సో నిన్నటి వ్లాగ్ అన్నమాట. పూజ అయితే ఈవినింగ్ కంప్లీట్ చేసుకున్నానండి. మార్నింగ్ అయితే చేయలేదు, ఈవినింగ్ కంప్లీట్ చేసేసుకొని ఇల్లంతా శుభ్రం చేసేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. దాని తర్వాత రైస్ అవన్నీ కూడా పెట్టేశాను. కర్రీ మార్నింగే పప్పు వండే అని చెప్పాయి కదా, అదే ఉంది. సో ఈవినింగ్ రైస్ పెట్టేసి ఇక నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ పడుతున్నాను. ఇది ఎంతలా అంటే అసలు సీరియస్లీ చెప్పాలంటే మైండ్ అయితే డిస్టర్బ్లో ఉంటుందండి. ఎందుకు అని అంటే మా అశ్వగాంధీ చెప్పా కదా, ముందు కూడా ఇదే మ్యాటర్ వస్తుంది. మేము ఎప్పుడు వెళ్ళిపోద్దాము, ఎప్పుడు ఏంది అర్థం కావట్లేదు. మేము ఒక కాడ నుంచి వెళ్ళి ఒక కాడికి వచ్చినాక హ్యాపీగా ఉంటున్నాము అనేసి అందరూ అనుకుంటున్నారు. మేము ఎంత సఫర్ అవుతున్నామంటే నార్మల్గా కాదు, అసలు ఇక్కడ నుంచి ఎప్పుడు వెళ్ళిపోతామా అని క్లారిఫికేషన్ లేదు. ఒక డే అనిపిస్తుంది 15 daysలోనే వెళ్ళిపోతామేమో అనేసి, ఒక డేలో అనిపిస్తుంది 1 month ఉంటాం అనేసి, ఇంకో డే గడిచేసరికి ఏంది ఇంకా 6 months దాకా ఉంటాము అనేసి అనిపిస్తుంది అన్నమాట. సో మా ఆయనకైతే నిన్న నైట్ 11కి వచ్చాడండి. మార్నింగ్ 8కి వెళ్ళిన మనిషి నైట్ 11 దాకా వస్తున్నాడు. ఇలాంటి సిచ్యువేషన్స్ నేను ఎప్పుడు భరించుకోలేదు, బట్ ఇప్పుడు భరిస్తున్నాను. భరించక తప్పదు, కొన్ని సిచ్యువేషన్స్ అన్నీ భరించుకోవాల్సిందే. ఇక అది అర్థం చేసుకున్నప్పుడే మనం కుళ్ళలు కాకుండా హ్యాపీగా లైఫ్ అనేది సాగిపోతూ ఉంటుంది. ఇక నాదేముందండి, పిల్లలను పట్టుకొని కొన్ని పనులు చేసేసుకొని ఇలా ఉంటుంటే పాపం తను వచ్చేసరికి 11 అవుతుంది. అప్పటికే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టేసరికి 9 అవుతుంది అన్నట్టు. సో ఇక పిల్లలకు రైస్ పెట్టేశాను. అప్పటికే పూజ చేసుకునేసరికి టైం అయిపోయింది చాలా వరకు. అందుకనేసి టక్క రైస్ పెట్టేసి నేనైతే ఇదైతే గ్రాండ్ అయితే చేసేస్తున్నాను.
చాలా ఇబ్బంది అయితే అనిపిస్తుంది. నేను కేజీ అల్లం అంటే అది హాఫ్ కేజీ ఇది హాఫ్ కేజీ అల్లం తీసేసుకుంటే ఇది డబ్బాలో అది చూడండి ఎంత కొంచెం వచ్చిందో. అది నార్మల్గా కాదు, ఇది తిప్పి తిప్పి కొడితే 15 రోజులు రాదు. ఎందుకంటే నాన్ వెజ్ ఎక్కువ తింటాం కాబట్టి, నాన్ వెజ్లోకి ఎక్కువ ఉపయోగించుకుంటాం కాబట్టి అందుకనేసి చాలా తక్కువ పడుతుంది. అందుకంటే అల్లం పొట్టు తీసా కానీ వెల్లిపాయలు అయితే పొట్టు అయితే తీయకుండా అయితే పట్టేశాను. సో ఇక్కడ కూడా బోళ్ళు అయితే తోమేస్తున్నాను. ఎందుకనంటే చాలా ఎక్కువ అయిపోయాయండి. ఎప్పుడు కానీ ఈవినింగ్ టైంలో మ్యాక్సిమం తోమా, ఎందుకంటే తక్కువనే ఉంటాయి కదా. మేము ఉన్న నగరం కాబట్టి మనిషికో ప్లేట్ అయినా 4 ఉంటాయి, అది ఎందుకు మార్నింగ్ దొమ్దాంలే అనేసి ఆగుతూ ఉంటా. బట్ ఏంది అంటే ఇవాళ అల్లం వెల్లుల్లి పట్టాయి కదా, సో అవి అల్ల కొన్ని ఉండేసరికి సింక్ మొత్తం నిండిపోయింది. ఇక అందుకనేసి ఒకసారి తోమేసామంటే మార్నింగ్ కొంచెం ఈజీ అయిపోతుంది కదా అనేసి అయితే తోమేస్తున్నాను. ఇక ఇది తోమేసుడు అయిపోయాకైతే పిల్లలకైతే అన్నం తినిపించుకోవాలి. అన్నం తినిపిస్తే ఇక వాళ్ళ పని అయిపోతుంది. అన్నం తినిచి అయిపోయినాక నేను తినాలి. సో అసలు అనుకుంటాను ఎప్పుడు కానీ 8 వరకే నా తిండి అనేది క్లోజ్ చేసేసుకోవాలని అనుకుంటా. బట్ ఏంది అంటే డైలీ మా ఆయన లేట్ రావడం వల్ల డైలీ అన్నట్టు రోజులు గడిచిపోతుంది. 9కి 10కి ఇలా తినాల్సి వస్తుంది. బట్ ఇక చెయ్యక ఏం చేయలేము. ఆయన రాకుంటే నాకు తినబుద్ధి కాదు. అందుకనేసి వెయిట్ చేసి ఇక మరీ లేట్ అవుతుందంటే మాత్రం తినేస్తాను. సో ఇక్కడైతే మార్నింగ్ కోసం అయితే నేనైతే టిఫిన్ నానబెట్టేస్తున్నాను. దోశను ఈజీ ప్రాసెస్లా అయ్యే టిఫిన్ అంటే దోశ అండ్ 3 రోజుల కోసం నానబెట్టుకున్నామంటే 3 డేస్ వస్తుంది. మనం చట్నీ చేసుకున్నామంటే ఏ ఇబ్బంది ఉండకుండా ఈజీ ప్రాసెస్లో టేస్టీగా ఉండేది అంటే దోశ ఒక్కటే. అండ్ ఇక దోశకైతే నానబెట్టేశాను. అండ్ మా పిల్లలు కూడా దోశ తప్ప వితౌట్ మ్యాక్సిమం తినరు. అందుకే నేను దోశకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. ఇక మా ఆయనకు కూడా ఈజీగా మార్నింగ్ అయిపోతుంది కదా అన్నట్టు ఇక నేను కూడా దోశకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేసి దోశ చేస్తూ ఉంటాను. అండ్ ఇక్కడ పల్లి చట్నీ వేస్తున్నా. ఎందుకంటే ఇక మా ఆయన రాలేదు, లేట్ 11 అవుతుంది అన్నాక. సో పల్లి చట్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే మార్నింగ్ హడావిడి ఎక్కువ లేకుండా ఈజీగా అయిపోద్ది అనేసి పల్లి చట్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. పల్లి చట్నీ కూడా అంత హడావిగా ఏం చేయనండి, నార్మల్గానే చేస్తూ ఉంటాను. చట్నీ ఎలా ఉన్నా దోశ బాగుంటుంది, దోశ బాగుంటే చట్నీ బాగుంటుంది అన్నట్టు నా ఫీలింగ్ అన్నట్టు. మిర్చీలు కూడా అయిపోయాయి. ఒక 10 ఏమో దొరికేసరికి వీటితోనే అడ్జస్ట్ చేశాను. ఎందుకంటే కూరగాయలు కూడా చాలా తక్కువనే తీసుకొస్తున్నాం, చాలా ఎక్కువ కాస్ట్ ఉంటున్నాయి కదా. ఏవి 50 రూపీస్కి హాఫ్ కేజీ అంటున్నారు. ఎందుకులే అడ్డగోలుగా తీసుకొచ్చుకొని వాటిని ఎందుకో ఖరాబ్ చేస్తారు. టమాటాలు మ్యాక్సిమం నేను వీక్లీ 3-4 అన్నా పడేస్తూ ఉంటా. అంటే వాడకని కాదు, జస్ట్ అవి తొందరగా ఖరాబ్ అయిపోతున్నాయి. కొంచెం పండులా తీసుకొస్తానేమో తొందరగా ఖరాబ్ అవుతున్నాయి, కాయలా తీసుకొస్తానేమో కర్రీలోకి వేద్దామంటే అంత టేస్ట్ అనిపించట్లేదు. బట్ ఇవి టమాటాలు మాత్రం మామూలుగా లేవండి, ఫుల్ పుల్లగా ఉన్నాయి అన్నట్టు. ఇవైతే ఇక్కడ చేసేసాక నేనైతే పచ్చడి అయితే చేసేస్తున్నాను. సింపుల్ వేలోనే చేసేసా. యాక్చువల్గా నేను ఎప్పుడు కానీ ఇలా చెయ్యను. అన్ని నూనెలో ఏంపిన తర్వాతనే వాటిని గ్రైండర్లో వేసి తిప్పుతూ ఉంటా. బట్ ఇదేంటి అని అంటే ఇవన్నీ తీసి మళ్ళీ ఒక పక్క పెట్టి అవన్నీ చేసే బదులు అన్నీ అయితే ఒకసారి చూసా యూట్యూబ్లో, అన్నీ అలానే వేసేస్తున్నానని. మా అమ్మ ఇలానే అన్ని కొన్ని తీసుకుంటూ చేస్తూ ఉంటుంది. నాకు అదే అలవాటు. ఏదైనా మా అమ్మతో నాకు వచ్చింది అలవాటు. తన వంటలైనా తను చేసేదన్నా నాకు అన్ని అమ్మతోనే. సో అందుకనేసి నేనైతే అన్నీ ఒక్కసారి వేసేసి చేద్దాంలే అన్నట్టు టమాటాలు వేసేసి వాటిలో ఉల్లిపాయలు, మిర్చీలు ముందేస్తే టపని పేలుతూ ఉంటాయి కదండి. ఆడికి చాలా 2-3 వేలు అయినా మీద అవి వేసేసినాక మళ్ళీ ఇక ఫస్ట్ పల్లీలు తీసేది నేను. బట్ ఇక అవి లాస్ట్కి వచ్చినాయి. ఎందుకంటే కొంచెం ఎర్రగా అయినాయి అని అంటే మాత్రము మనకు చట్నీ అనేది మాడు వస్తుంటుంది కదా. అందుకనేసి పల్లీలు అయితే లాస్ట్కి వేసాను. పల్లీలను లాస్ట్కి వేసాక కొంచెం చల్లబడ్డాక కరివేపాకు మెయిన్ అంటే నేను పక్కా కరివేపాకు అయితే వేస్తాను. నాకు కరివేపాకు లేకపోతే చట్నీలు అస్సలు నచ్చవు. చట్నీలు అని కదా పప్పులు కూడా నచ్చవు. ఎందుకో అదొక ఫీలింగ్, అది టేస్ట్ ఎంతలా ఉంటుందో తెలియదు కానీ అదొక ఫీలింగ్ నాకు, అందుకే వేసేస్తా అన్నట్టు. ఇవి అయిపోయాక మాత్రము ఇవి కొంచెంసేపు చల్లడు అయిపోయాక మాత్రము మిక్సీకి పట్టేసా. అండ్ తర్వాత కూడా నేను దోశపిండి కూడా పట్టేసా అన్నమాట. ఇది అయిపోయాక ఇక పిల్లలకి అన్నం తినిపించాను. ఇక అంతలోపు మా ఆయన కూడా వచ్చేసిండు. ఇక ఆయన వచ్చిండు కదా అనేసి ఇక నేను తినేసి అయితే 11ంటికి పడుకున్నామండి. ఇలా జరిగిపోతుంది లైఫ్. ఎంత తొందరగా అన్నీ జరిగిపోవాలనుకుంటున్నామో అంత లేజీ అయిపోతుంది, అంత లైఫ్ అనేది లాస్ట్కి అయిపోతుంది. అసలు ఏం
జరుగుతుందో మా లైఫ్లో మాకే అర్థం కావట్లేదు. సో వీడియో వస్తే మాత్రం తప్పకుండా లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి.